సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీలో ఈ రోజున హెల్త్ క్యాంప్ నిర్వహించబడినది. ఈ క్యాంపులో మండల వైద్యాధికారి డాక్టర్ పుష్పలత మాట్లాడుతూ లింగగిరి పిఎస్ లో అన్ని మెడికల్ టెస్టులు చేస్తున్నామని వచ్చి చేయించుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కళ్యాణి, డాక్టర్ సుప్రియ, డాక్టర్ అష్రఫ్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పద్మ, నూర్జహాన్ బేగం, హెచ్ఎస్ పద్మజ, రమేష్, ఇందిరాల రామకృష్ణ, ఉదయగిరి, శ్రీనివాస్ ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్స్ పాల్గొని హుజూర్నగర్ మున్సిపాలిటీలో పనిచేసే శానిటేషన్ పనిచేసే కార్మికులకు, తదితరులకు అందరికీ హెల్త్ చెకప్లు, టెస్టులు చేసి మందులు ఇవ్వబడినని తెలిపారు. దాని మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించమని ఆదేశించి ఉన్నారు. అందులో భాగంగా హుజూర్నగర్ పురపాలక సంఘంలో మా శానిటేషన్ సిబ్బందికి హెల్త్ చెకప్ అని మా స్థానిక డాక్టర్ లింగిరి హుజూర్నగర్ వారికి కోరడం జరిగింది. హెల్త్ క్యాంప్ నిర్వహించి తాత్కాలిక చికిత్సలు చేయమని కోరడం జరిగింది. వాటికి వెంటనే స్పందించి వారు డాక్టర్ బృందంతో, వాళ్ళ స్టాఫ్ నర్సులతోటి హుజూర్నగర్ పురపాలక సంఘానికి ఈరోజు క్యాంపు నిర్వహించి మా సిబ్బందికి ఎలా జాగ్రత్తలు వహించాలి, శానిటేషన్ చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలనేది మెలకువలు కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను. కార్యక్రమంలో భాగంగా అంటే ఫస్ట్ ఏదైతే గ్రామాలకి కానీ తర్వాత పట్టణాలకి కానీ అవి పరిశుభ్రంగా ఉండడానికి మొదటి కారణం మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా పరిశుభ్రంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినందుకు ఫస్ట్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇంకొకటి ఏంటి అంటే ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేసేటప్పుడు మీరు వర్క్ చేయాలి అనే ధ్యాసలోనే ఉంటారు. మీ ఆరోగ్యం ఎవరు పట్టించుకోరు. అంటే మీ ఆరోగ్యాన్ని మీరే పట్టించుకోవాలి. అండ్ కొంచెం ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి రావడము, సరి అయిన ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది మీరు బాధ్యతగా తీసుకోవాలి. ఇంకా ఇప్పుడు వచ్చినటువంటి ఆరోగ్య సేవలు కానీ తర్వాత ప్రతి ఒక్కటి కామన్ ప్రజలకి అందుబాటులో ఉండే విధంగానే ఉన్నాయి. మీరు పరిశుభ్రతే ధ్యేయంగా పెట్టుకోకుండా మీ ఆరోగ్యాన్ని కూడా మీరు చూసుకోవాలి. ఎందుకు అంటే దోమలు ఉన్నాయని ఎక్కడికడితే అక్కడికి వెళ్ళిపోతారు. సో మీరు ఆ రక్షణని అంటే ఒక ఆయిల్ అట్లాంటివన్నీ అప్లై చేసుకొని వెళ్ళడము, ఎక్కడైతే దోమలు కానీ ఇంకా పాములు అట్లాంటివి ఉన్న దగ్గర మీరు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ప్రాథమిక ఆరోగ్య సూచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. అంటే ఒక దగ్గర తీసుకోండి. అండ్ మీరు ప్రతిసారి కూడా బీపీ చెకప్, షుగర్ చెకప్ వెంటనే చేసుకోండి. 30 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ స్ట్రెస్ రిలేటెడ్ అంటే పొద్దున్నే డ్యూటీకి వెళ్ళాలి, అక్కడ సార్ వాళ్ళు ఏమన్నా అంటారేమో, మేడం వాళ్ళు ఏమన్నా తిడతారేమో అనే ఉద్దేశంలో మీరు ఒక్కొక్కసారి సరిగ్గా తినరు. ఓకేనా? ఇంకొకటి ఏంటి అంటే ఇవన్నీ స్ట్రెస్ రిలేటెడ్ ఉంటాయి అన్నమాట. అంటే ఒత్తిడి కారణంగా ఉంటాయి. కాబట్టి మీరు ప్రతి వారానికి ఒకసారి బీపీ చెకప్ చేసుకోవాలి. 3 నెలలకు ఒకసారి షుగర్ పరీక్షలు చేసుకోవాలి. మన దగ్గర ఈ టెస్ట్లన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైనా ఏది వచ్చినా కూడా ఎన్సీడీ కార్యక్రమంలో పిఎస్సీ లింగగిరి అన్ని మెడిసిన్స్ ఇస్తున్నాము. ఇప్పుడు అందరూ అక్కడికి రావచ్చు. హుజూర్నగరే అవసరం లేదు, లింగగిరి కూడా రావాలి. ఇప్పుడు వచ్చిన టెస్ట్లలో మనకు బ్లడ్ టెస్టులు, మలేరియా, బీపీ, టైఫాయిడ్, షుగర్ ఈ టెస్టులన్నీ చేయించుకుంటాం. ఇంకా అలాగే ఇప్పుడు సీజనల్ డిసీజెస్ మెయిన్ ఏంటంటే కలరా, టైఫాయిడ్, డెంగ్యూ ఎక్కువ ఉంటున్నాయి. ఎక్కువ అందరూ జాయింట్ పెయిన్స్ అని కామన్గా వస్తున్నారు. ఎందుకంటే వైరల్ ఫీవర్స్లో ప్రతి 3 నెలలు అంటే అందరికీ కంపల్సరీ 3 నెలలు ఒళ్ళు నొప్పులు ఉంటాయి. ఈ ఒళ్ళు నొప్పులు ఉన్నాయి కదా అని అందరూ నొప్పుల ట్యాబ్లెట్లు, నొప్పుల ఇంజెక్షన్స్ ఇవ్వండి, గ్లూకోజులు పెట్టండి అని ఊరికే వస్తున్నారు. అట్లా నొప్పుల ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కిడ్నీలు పాడైపోతుంది. అందుకని అట్లాంటివి కాకుండా మీరే ఫుడ్లో మంచి జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ప్రోటీన్ ఉండే ఫుడ్ తీసుకోవడం, నాన్ వెజ్ తగ్గించడం, ఇట్లాంటివి చేసుకొని జాగ్రత్తగా ఉంటే ఆ నొప్పులు కూడా రాకుండా ఉంటాయి. పారబోయాలి. మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ కల్పించాలి. ఎందుకంటే నేను నీట్గా ఉన్నా మొక్కను ఒడ్డెక్కి రాదు పంచుకు
పన్ను బాగా చూపించు. అక్కడ రాయించుకుంటండి మేడం దగ్గర మెడిసిన్ కావాలంటే అక్కడికి వెళ్ళండి డైరెక్ట్. నొప్పులతో పన్ను నొప్పికి ఉంటాయండి. నొప్పికి